పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేదు, రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్ అయ్యేలా కనిపించడం లేదు, ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు ఆయన, యాక్టివ్గా లేని వారి గురించి నేను మాట్లాడను, కేటీఆర్ హరీష్ ను ప్రజలు నమ్మడం లేదు, మళ్ళీ కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలుపు తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. సో కేసీఆర్ యాక్టివ్గా లేడు, ఆయన గురించి నేను మాట్లాడను, ఇక హరీష్ రావుని కేటీఆర్ని ప్రజలు నమ్మడం లేదు, ఆయన యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువగా మాట్లాడను, సో ప్రస్తుతానికి ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం కొంత సంచలనంగా మారింది. ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని రకంగా మాట్లాడుకొచ్చారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రైట్, ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు, యాక్టివ్గా లేడు, సో నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రజలు నమ్మడం లేదు, సో ఇకపై రాజకీయ విమర్శలు బంద్ చేయండి, ప్రధాన ప్రతిపక్షంగా మీ సలహా సూచన ఏంటో చెప్పండి, ప్రభుత్వం అన్ని రకాలుగా వినడానికి సిద్ధంగా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుందాం, రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి వైపుగా నడిపిద్దాం. సో కిషన్ రెడ్డి కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న హరీష్ రావు కేటీఆర్ దయచేసి సహకరించండి అని చెప్పి ఇక రాజకీయ విమర్శలకు తావు లేదు అనేటువంటి మాటను కూడా ఒక సలహా సూచన, ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఆయా పార్టీలకి రేవంత్ రెడ్డి ఇచ్చాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన, ఆయన ఆరోగ్యం పైన మాట్లాడుకొచ్చారు. సో ఆయన ఇక బయటికి వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా కూడా ఒక సందర్భంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో కూడా ఒక రకంగా అదే కనబడుతోంది. ఇక కేసీఆర్కి పొలిటికల్ యాక్టివ్నెస్ అని మళ్ళీ వస్తుందా? అంటే మాట్లాడుతున్న సందర్భంలోనే కేసీఆర్ రాకపోవడం వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఎందుకంటే ఆయన కనీసం సందేశం ఇవ్వలేదు, మాగంటి సునీతని గెలిపించాలని వీడియో రూపంలో కానీ ప్రచారంలోకి రాలేదు, అదే మన దానికి సంబంధించి రెస్పాండ్ కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి రెస్పాండ్ అవుతూ స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేస్తూనే ఆయన క్రియాశీల రాజకీయాల్లో కేసీఆర్ లేరు అంటూనే ఆయన ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, ఆయన ఆరోగ్యం అంతంతే ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కరెక్ట్ గా లేదు, ఆరోగ్యం బాగాలేదు. ఇట్లాంటి సందర్భంలోనే ఆయన మీద కామెంట్ చేయాలనుకోవట్లేదు. ఎప్పుడైతే కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారో అప్పుడు మాట్లాడదాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇప్పుడు రాజకీయాలు చేయడం మానుకుందాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది, చివరి సంవత్సరం ఒకటే రాజకీయాలు చేద్దాం, ఇప్పుడు అభివృద్ధి మీద ఫోకస్ చేద్దామంటూ హరీష్ రావు కేటీఆర్ కు సూచన చేస్తూ మాట్లాడారు. ఆయన ఆరోగ్యం పైన మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడడంతో మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది. మరి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అనేటువంటిది కుటుంబ సభ్యులు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ వీళ్ళంతా ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు, గతంలో యాక్టివ్ గానే ఉన్నారని. మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది. రైట్, సో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనరల్గా కేసీఆర్ని, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలని, అవినీతి అంశాలని, కాళేశ్వరము లేకపోతే కార్ రేస్ ఇలాంటి చాలా అంశాలని ప్రతిసారి కూడా మీడియా సమావేశంలో ఎక్కువ పెడుతూ ఉంటారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే మునుపు కూడా ఆయన మీట్ ద ప్రెస్లో మాట్లాడినా, అంతకంటే ముందు స్కాలర్షిప్ల విషయంలో మాట్లాడినా, మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనేక ప్రసంగాలు చూసినా టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎందుకు కేసీఆర్ సాఫ్ట్ కార్నర్గా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు అనే రకంగా ఎందుకు మాట్లాడాలనుకోవాలి? రాజకీయంగా ఇక ఆయన ఈ విమర్శలు పట్టించుకోదలుచుకోలేదా, కేవలం అభివృద్ధి వైపుగా ప్రయాణించాలనుకుంటున్నారా? కేటీఆర్ హరీష్ రావుని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? గతంలో అనేక సార్లు విమర్శలు, అంటే కేసీఆర్ గెలిచిన గజ్వెల్ ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా పార్టీ ఓటమిన తర్వాత ఆయన గజ్వెల్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు, అసెంబ్లీకి కూడా కేవలం 2 సార్లు వచ్చారు, చాలా సందర్భంలో టార్గెట్ చేసి మాట్లాడారు. తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు
ఆయన గత యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నారనేటువంటి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి కాస్త విమర్శలు తగ్గించారు. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం తగ్గించారు విమర్శలు. కేసీఆర్ కి సూచన చేస్తూ కేటీఆర్ ని హరీష్ రావుని టార్గెట్ గా పొలిటికల్ గా మాట్లాడుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక కేసీఆర్ గురించి మాట్లాడేటువంటి అవకాశం తక్కువనే ఉండొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎదురుగా ఉన్నటువంటి పొలిటికల్ గా గ్రౌండ్ లోకి వస్తున్నటువంటి నాయకులనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ మాజీ మంత్రి హరీష్ రావుని ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా కొన్ని సందర్భాలు ఎక్కువగా వాళ్ళ గురించే మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. కేసీఆర్ గురించి పెద్దగా మాట్లాడకపోవచ్చు. ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ పొలిటికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో ఏదో ఒక సందర్భంలో కానీ ఏదో ఒక రూపైన మళ్ళీ అప్పుడు ఆయన గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన గురించి నేను పదే మాట్లాడదలుచుకోలేదు. సో ఆయన మళ్ళీ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలని కోరుకుంటున్నా. అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక హరీష్ రావు కేటీఆర్ని ప్రజలు నమ్మడం లేదు, సో అందుకే వారిని సీరియస్గా తీసుకోదలుచుకోలేదు. ఇకపై రాజకీయ విమర్శలు బంద్ చేయండి, రాష్ట్ర అభివృద్ధి పనులు నడిపిద్దాం, మీ సలహా సూచన అంటే ఏమి ఇవ్వండి. సో ఇక రాజకీయ విమర్శలకు తావు లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తూనే కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి, రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావులు సహకరిస్తే రాష్ట్రాన్ని మరింతగా మనం ముందు తీసుకెళ్ళవచ్చు. రాజకీయ విమర్శలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టండి, ఇక కాన్సన్ట్రేషన్ అంతా ప్రభుత్వం పైన, అభివృద్ధి కార్యక్రమాల పైన, ప్రజలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. కిషన్ రెడ్డికి సంబంధించి కూడా నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల్లో సహకరించడం లేదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను నిరాకరిస్తున్నారు, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని ఆయన పట్టించుకోవడం లేదు, సో కేంద్రం నాకు సహకరిస్తారన్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థం వచ్చే విధంగా మాట్లాడుకొచ్చారు. ఇక హరీష్ రావు కేటీఆర్ని ఏ రకంగా ఏకిపారేశారని మీడియా సమావేశంలో చూసాం. చివరాకరణ ఆయన కేసీఆర్ గురించి రెస్పాండ్ అవ్వలేదు అనే విషయం పైన జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ మళ్ళీ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన మళ్ళీ యాక్టివ్ కావాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము.